త్వరగా రానున్నా యేసు త్వరగానే రమ్ము తండ్రి, త్వరగా వచ్చు ప్రభువా చురుకుదనమిమ్ము, నే త్వరపడగలను. త్వరగా రానున్నా యేసు త్వరగానే రమ్ము తండ్రి. నేనిక సిద్ధంబుగా లేనని తెలిసినదే నిరుకు, గానన్ పరిశుద్ధాత్మయ నన్ను కడకు సిద్ధము చేసి కొనును. త్వరగా రానున్నా యేసు త్వరగానే రమ్ము తండ్రి. రాకడ సామీప్యమన్నా లోకము హేళన చేయు, లోకముతో నీ సంఘము కూడా ఏకమాయను, ఏమి చేతును. త్వరగా రానున్నా యేసు త్వరగానే రమ్ము తండ్రి. ప్రతివాని మతికి రాకడ ధ్వని వినిపింతుమో రాజా, క్షితి నిమిత్తమిది ఏ ప్రార్థన స్తుతి చేతును నీ కనుదినంబును. త్వరగా రానున్నా యేసు త్వరగానే రమ్ము తండ్రి. ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క నూతన దేవాలయం ముందరకు రావాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దయచేసి గమనించండి, మరి కొద్దిసేపట్లో ఈ నూతన మందిర ప్రతిష్ట ఏర్పాటు బైబిల్ మిషను నూతన మందిర ప్రతిష్ట జరుగుతున్నది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క దేవాలయం ముందుకు రావాల్సిందిగా ప్రేమతో మీ అందరిని ఆహ్వానిస్తున్నాం. ప్రేమగా పాడండి, జయమే జయమాయనులండి, జయమే క్రీస్తుని చరిత్రయంతట, జయమే మరణమునా కూడా, జయమే మరణమునా స్వాదిలా. యేసు క్రీస్తు ప్రభునందున వారి ఎల్లవారి జయము, తేడిన ఎల్లవారి జయము, కోరిన వారి జయము, జయమ జయమని వెల్లడించిన జయమే మరణమునా కూడా, జయమే నీచమను స్తుతించు జనులు. స్తుతి చేతుము నీకు స్వస్తిశాల ఈ నూతన మందిరాన్ని ప్రారంభించడానికి మన మధ్యకు విచ్చేసిన బైబిల్ మిషన్లో మరి సెక్రటరీగా అద్భుతమైన పరిచర్య జరిగిస్తున్నటువంటి రెవరెండ్ వైఐడి ఇమానియుల్ అయ్య గారు మన మధ్యలో ఉండడం మనందరికీ ఎంతో ఆశీర్వాదకరము. మరి ఈ సమయంలో ఈ కార్యక్రమాన్ని మరి అయ్యగారు జరిగించవలసిందిగా మరి స్థానిక దైవజనులు రెవరెండ్ ఎల్ఏ పీటర్సన్ అయ్య గారి కుటుంబం పక్షంగా మరి అయ్యగారికి ప్రేమతో మనవి చేయించున్నాము. ఒకసారి అందరూ జై చెప్తాం. బోలో యేసు మహారాజుకే, దేవదాస్ అయ్య గారికి, బైబిల్ మిషన్ సెక్రటరీ అయ్య గారికి, దయగల యేసు ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు స్తోత్రములు చెల్లించుచున్నాము. మీ మహాకృపను బట్టి ఈరోజు ఈ మరణాత స్వస్తిశాలను
ప్రతిష్ఠించడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. మీ దాసుడు రెవరెండ్ పీటర్సన్ గారిని వారి కుటుంబంను మీరు ఏర్పరచుకుని ఈ ప్రాంతంలో మీ పరిచర్యలు జరిగించడానికి అవకాశం ఇచ్చారు తండ్రి, స్తోత్రాలు. మరి యొక్క శూన్యముగా ఉన్న ఈ స్థలంలో మీ ద్వారా, మీ కృప ద్వారా ఈ చక్కటి మందిరం నిర్మాణము చేయడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. కార్యక్రమము ఆది నుండి ఇప్పటి వరకు మీ అనుగ్రహంతో మీ చిత్తానుసారంగా నడిపించుకున్నారు. స్తోత్రాలు తండ్రి. ఈ ప్రతిష్ఠ ఆరాధన మీ చేతులకు అప్పగించుకుంటున్నాము. కనబడడానికి దీనిలో మేమున్నాం, కానీ మీరు ఈ కార్యక్రమం చేయవలసి ఉంది. మీ యొక్క చేతుల మీదుగా ఈ పరిశుద్ధ కార్యక్రమం జరిగించవలసి ఉంది కనుక మీ చేతులకే సమర్పణ చేయించు కార్యక్రమాన్ని మీ చేతులకు అప్పగించున్నా. కార్యక్రమం అంతయు జరిగించి ఇక్కడ సంగమునకును సేవకునికి ఆశీర్వాదకరంగా, చేరిన వారికి దీవెనకరంగా, శుభకరముగా, మహిమకరముగా ప్రతిష్ఠ ఆరాధన జరిగించండి. యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహం చేయండి, సంతోషంతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానం చేయించు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకునుడి. ఆయనే మమ్మల్ని పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలను, ఆయన మేపు గొర్రెలను. కృతజ్ఞతార్పణ చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును కనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరముండును. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున మరణాత స్వస్థతశాల యొక్క ద్వారమును తెరచుచూ ఉన్నాను. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున ఆమేన్. కీర్తన పాడుకుందాం. అమ్మగారిని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. అమ్మగారు వచ్చి జయం కీర్తనలో ఒక కీర్తన పాడాలని ప్రేమతో అమ్మగారిని ఆహ్వానిస్తున్నాము. 8వ కీర్తన తీసిస్తాము. 8వ కీర్తన. ఆ సంతోషం కొంచెం మెసేజ్ అయిపోయేదాకా కలిగి ఉండండి. 2వ దినవృత్తాంతముల గ్రంథం తండ్రి యెహోవా దేవుని తలంచుకొనుచు దినవృత్తాంతముల గ్రంథం 2వ భాగము 7వ అధ్యాయం మొదటి 6 వచనాలు. మన మధ్య ఉన్న శ్రీమతి పిల్లి షారోన్ గారు, నేను చెప్పిన పేర్లు ముందుకు వచ్చేయండి. అలాగే కుమారుడైన యేసు ప్రభువును తలంచుకొనుచు
పరిశుద్ధుడైన యోహాను గారు రాసిన సువార్త 10వ అధ్యాయము 22 నుంచి 27 వరకు ఉన్న వాక్యాన్ని శ్రీమతి ఎం భీమమ్మ గారు చదివినిపిస్తారు. అలాగే పరమార్థ జ్ఞానైన యోహాను గారు రాసిన ప్రకటన గ్రంథం, పరిశుద్ధాత్మ దేవుని తలంచుకొనుచు ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 22 నుంచి 27 వరకు ఉన్న వాక్యాన్ని శ్రీమతి ఏ కృపమ్మ గారు అగ్రహారం శుభాకర శుద్ధాకర విశుభావందనం నా భూమి సర్వము నాట్యవందనం నా భూమి సర్వము నాట్యవందనం. రెండవ సొలొమోను తాను చేయు ప్రార్థనని ముగించినప్పుడు అగ్ని ఆకాశం నుండి దిగి దహన బలులను ఇతరమైన బలులను దహించేది. యెహోవా తేజస్సు మందిరం నిండా నిండినది. యెహోవా తేజస్సుతో మందిరము నిండినందున యాజకులు అందులో ప్రవేశింపలేకపోయిరి. అగ్నియు యెహోవా తేజస్సును మందిరం మీదకు దిగగా చూచి ఇశ్రాయేలీయులందరూ సాష్టాంగ నమస్కారం చేసి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండునని చెప్పి ఆయనను ఆరాధించి స్తుతించిరి. రాజులు జనులందరూ యెహోవా ఎదుట బలులు అర్పించిరి. రాజైన సొలొమోను 22,000 పశువులను 1,20,000 గొర్రెలను బలులుగా అర్పించెను. యాజకులు తమ తమ సేవా ధర్మములో నిలిచిచుండగను లేవీయులు యెహోవా కృప నిరంతరము నిలిచిచున్నదని వారి చేత ఆయన స్తుతించుటకై రాజైన దావీదు కల్పించిన యెహోవా కీర్తనలను పాడుచు వాద్యములను వాయించుచు నిలుచుచుండగను యాజకులు వారికి ఎదురుగా నిలిచి బూరలు ఊదుచుండగను. ఇశ్రాయేలీయులు అందరూ నిలిచి ఉండగను. రాజులు జనులందరూ కూడి దేవుని మందిరమును ప్రతిష్ఠ చేసిరి. ఆమేన్. జనగనీకు నేతయు ప్రాణోతి మహోన్నతోడ దివ్యుడగన మహిమాసం మహోన్నతోడ దివ్యుడగన మహిమాసం స్తుతి. మరికొందరు ఇవి దయ్యము పట్టిన వారి మాటలు కావు, యెరూషలేములో జరుగుచుండెను. అది శీతాకాలం. అప్పుడు యేసు దేవాలయంలో సొలొమోను మండపంలో తిరుగుచుండగా యూదులు ఆయన చుట్టూ పోగై, ఎంతకాలం మమ్మల్ని సందేహం పెట్టుకు నీవు క్రీస్తువైతే మాతో స్పష్టంగా చెప్పుమని. అందుకు యేసు, మీతో చెప్పింది కానీ మీరు నమ్మరు. నేను నా తండ్రి నామమందు చేయుచున్న నన్ను గురించి సాక్ష్యమిచ్చుచున్నాను. అయితే మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు కనుక మీరు నమ్మరు. నా గొర్రెలు నా స్వార్థమిత్రులు, నేను వారు నన్ను ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 22 దానిలో ఏ దేవాలయమును నాకు కనపడలేదు. సర్వాధికారి అయిన దేవుడు ప్రభువును గొర్రె పిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు. ఆ పట్టణంలో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర్లేదు. దేవుని మహిమే దానిలో ప్రకాశించుచున్నది. గొర్రె పిల్లయే దానికి దీపము. జనులు దానిని వెలుగునందు సంచరిస్తురు. భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకుని వస్తురు. అక్కడ రాత్రి లేనందున దాని బొమ్మలు పగటి వేళ ఏమాత్రము వేయబడవు. జనులు తమ మహిమను ఘనతను దానిలోనికి తీసుకొని వచ్చేదరు. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశించురు. కానీ నిషిద్ధమైన ఏదైనాను అసాధ్యమైనది దానిని అబద్ధమైన దానిని జరిగించువాడైనను
దానిలోనికి ప్రవేశింపడు. దేవుని పరిశుద్ధ వాక్యం దీవించిన గాక. ఆమేన్. వరుడ స్తోత్రము వరాత్మాపిత పుత్ర నిర్గమ వరుడ స్తోత్రము వరప్రదోడ వార్త హృదయ వాస స్తోత్రము వరా శుభాకర శుద్ధాకర విశోధవాదానం. దేవునికి స్తోత్రం. హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. ఎల్లే పేట్రస్ అన్నగారు అలాగే ఎఫ్సీబా అమ్మగారు మరి అన్నయ్యకు వదిలికి ప్రత్యేకమైనటువంటి శుభాలు తెలియజేస్తున్నాను. మరి ఈ యొక్క త్యాగాలు మండలంలో మరింత విశాలమైన స్థలము కొని మందిరము కట్టడం అనేది మరి చాలా అద్భుతమైనటువంటి విషయం. అమ్మా మీరు తర్వాత మాట్లాడుతున్నారు కానీ తర్వాత మీకు టైం ఇస్తామండి. అయ్యారు మెసేజ్ అయిపోయిన తర్వాత మీకు టైం ఇవ్వబడుతుంది. అప్పుడు మీరు డైరెక్ట్ ఇలా కూర్చుని పక్క పక్కన కాకుండా ఎదురు బదులుకి వచ్చి మాట్లాడుతున్నారు. కానీ మరి భూమి మీద మందిరం కట్టినటువంటి వారు పరలోకం నుంచి దేవుణ్ణి దిప్పిన వారు మందిరాలు నిర్మించి బైబిల్ మిషన్లో ఎంతో నమ్మకంగా మరి సంవత్సరానికి 4 చాలా క్రమంగా కడతారు. మరి మిషన్లో ఉన్న అన్ని ఆత్మీయమైనటువంటి ఆచారాలు చాలా చక్కగా మరి అవలంబిస్తూ చాలా మరి సేవాపరంగా వారు ఎంతగానో దీవిస్తున్నారు. ఆ విషయంలో నేను నా వ్యక్తిగతంగా వారిని అభినందిస్తూ మరి వారికి నా శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు వారిని మరింతగా బలపరిచి నడిపించుగాక. ఈ రోజు క్రిస్మస్, మళ్ళీ వచ్చే నెలలో మళ్ళీ చర్చి ప్రతిష్ట 2 కార్యక్రమాలు అయితే మా సంఘానికి భారం అవుతుంది. కొంచెం ఇబ్బంది అయినా ఈ రోజే మేము ప్రతిష్ట కూడా పెట్టుకోవాలని మీ పాస్టర్ గారు మీ గురించి ఆలోచించినప్పుడు మరి మన ఎవరిని పిలవాలని ప్రార్థనప్పుడు మరి వాస్తవంగా వారి యొక్క షెడ్యూల్ మీ అయ్యగారి కంటే కూడా నాకు బాగా ఎక్కువగా తెలుసు. ప్రతి అయ్యగారి మీద ఉన్న ప్రేమ, నా మీద ఉన్న ప్రేమను బట్టి మరి రోజు ఈ ఉదయకాల సమయంలో మరి సమయాన్ని కేటాయించుకొని మరి అయ్యగారికి చెప్పిన సమయానికే మనకు ఏ మిషనో, ఎక్కడ మిషనో, ఏ ఊరి మిషనో, ఏ వర్గం ఏంటి అనే రకరకాల ఆలోచనలు ఇక్కడ చాలా మందికి వచ్చేస్తాయి. ఎందుకంటే మాకంటే మీరు చాలా అప్డేట్ గా ఉన్నారు. గట్టిగా దేవుని స్తోత్రం, హల్లెలూయా. కానీ ఏ రిజిస్ట్రేషన్ నెంబర్ మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు మరి అదే అసలైన చాలా మంది వాడుకుంటున్నారు. కానీ ఆ రిజిస్ట్రేషన్ మిషన్ ఏదైతే ఉందో ఆ ఉన్నతమైనటువంటి బైబిల్ మిషన్ లో మరి ఈ రోజున ఒక సెక్రటరీగా మరి ఎనలేనటువంటి మరి పరిచర్య జరిగిస్తూ మరి వారి తండ్రి గారు అంటే మా పెద్దయ్య గారు మరి వారు బైబిల్ మిషన్ లో వారు కూడా సెక్రటరీగా మరి పనిచేసి బిషప్ రెవరెండ్ వైఐడి వై ఈ రోజు మన మధ్యకి రావడం నిజంగా మన గ్రామానికి, మన సంఘానికి, మన పరిచర్యకి చాలా సాధ్యత మంచిదండి. ఇస్తారు కాబట్టి త్యాగుల సంఘంలోకి వెళ్ళాం. వాళ్ళు చాలా క్రమశిక్షణ కలిగి ప్రసంగం అయ్యేంత వరకు కూడా లేవలేదు, అటు తిరగలేదు, మాట్లాడలేదు అని అయ్యగారు చెప్పేటట్లుగా అనుకున్నట్టు మీరు అందరూ అనుకున్నారు. వాక్యాన్ని శ్రద్ధగా ఎవరు కూడా లేవద్దు, అటు తిరగద్దు, మాట్లాడద్దు. Oh
ఎందుకు వస్తున్నాడు ఇప్పుడు మనకి? మళ్ళా ఇవ్వడమే. అక్కడ కూడా ఏమిస్తానన్నాడు? పెళ్లి విందిస్తాను అన్నాడు. యోహాను సువార్త 14:3 అన్నాడు, స్థలములు సిద్ధపరచబెడుచున్నాను, సిద్ధపరచునేలా నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి మిమ్మల్ని నేను తీసుకుని వెళ్తాను. ఎందుకు ఆ స్థలములు సిద్ధపరిచి ఉంచాడు కనుక ఆ స్థలములన్నీ మనకు ఇవ్వడానికి, ఆయన సంపాదించిన ఆయన సింహాసనం మనకు ఇవ్వడానికి, ఆ సింహాసనంపై కూర్చోబెట్టి కిరీటములు ఇవ్వడానికి మరలా ఆయన వస్తున్నాడు కనుక బైబిల్ మిషన్కు జై, అనంతమైన సంస్థలకు జై, దేవదాస్ అయ్యగారికి జై, ఇమానుయేల్ అయ్యగారికి జై. ప్రార్థన చేసుకుందాము. ఈ ప్రతిష్టకు త్రియేక దేవుడును ఆయన పనివారును వచ్చినట్లు విశ్వాసం వలన గ్రహించుకొనుచున్నాను. మహాత్మ్యమును, ప్రభావమును, పరాక్రమమును, తేజస్సును, మహామహిమయు ఆయనకి చెల్లును. నేను ఈ దైవ గృహ ప్రతిష్ట మహోత్సవ సమయమందు, అంటే దేవుని యొక్క దాసుడైన నేను బైబిల్ మిషన్ యొక్క నూతన దేవాలయము, మరణాత మహిమ స్వస్థతశాల, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున దైవ మందిరముగా ప్రకటించుచు దైవారాధన నిమిత్తము ప్రతిష్ఠించుచు ఉన్నాను. ఈ ఆలయమును ప్రతిష్ఠించుటలో దీని యందలి ఆరాధన కొరకు ఉపయోగించు ఉపకరణములన్నిటినీ ప్రతిష్ఠించుచూ ఉన్నాను. అందరూ నాతో కలిసి 7 పర్యాయాలు ఆమేన్ అని చెప్పండి. ఆమేన్, 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 ఆమేన్. ఆదివారపు ఆరాధనకును ఇతర సమయములందు జరుగు మత సంబంధమైన కూటములకును ఒక్కొక్కరు చేసుకొనగల ప్రార్థనలకును ధ్యానములకును ఈ దైవ స్థానమును అనగా సరిగా ఉపయోగించురని నమ్ముచు ఈ బాధ్యతను ఈ ఆలయ సంఘ కాపరి రెవరెండ్ పీటర్సన్ గారికి అప్పగించుచూ ఉన్నాను. దేవుడు అన్నిటిలో మహిమ నొందును గాక. 3 పర్యాయాలు ఆమేన్ అని చెప్తాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. ఓ త్రియేక దేవా తండ్రి, నీ నివాసం కొరకు నీ ప్రేరేపణను బట్టి కట్టిన ఈ మరణాత స్వస్థతశాల మిగుల తరచుగాను ఎక్కువగాను నీకు మా ఆత్మ చేయు స్తోత్రములు కలుగునట్లు దీవించు. బాప్తీస కాలమందు చేయు నిబంధనలు ప్రార్థనలు కడవరకు నిలుపుకొనగలవు శక్తి సంగమునకు అనుగ్రహించు. బాప్తీసము ద్వారా నీకును మాకును తండ్రి బిడ్డల వరస ఏర్పడినయు బాహ్య సంఘ ప్రవేశము కలిగినదనియు
ఈ రాజ్య ప్రవేశము ప్రార్థించినదనియు మొదటిసారి కుతూహలపడినట్టు మహిమగల అంతస్తు దయచేయు. మరియు సంస్కార భోజన కాలమునందును శ్రేష్టాచారములు, పాటలు, బోధలు మాత్మీయ జీవనాభివృద్ధికి మీ ఘనతకును అనుకూలపడినట్లు ఆశీర్వదించు. ఓ దేవా, మేము ఈ మందిరం విడిచి చిరకాలము యెహోవా మందిరములో నివాసము చేసిదను వాక్యార్థం ఎక్కడ పూర్తిగా చూడగలమో ఆ పరలోక మందిరములోనికి చేరు వరకును ఈ మందిరపు కళ ఈ మందిరమునకును ముందు అనుభవమునకును అందించుము. ఈ మా ప్రార్థనలు, స్తుతులు, స్తోత్రములు అన్నీ ఫలించినట్లు నీ ప్రియకుమారుడును పెళ్లి కుమారుడుగా వచ్చుచున్న మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా వేడుకొనుచు ఉన్నాము. ఆమేన్. అందరూ కూర్చోండి. కొద్ది సమయం మాత్రమే ఈ మధ్య వాక్యాన్ని ప్రకటించి నేను ఇక్కడ నుండి సెలవు తీసుకోవలసిన వాడినై ఉన్నాను. ఏకీభవించండి. మరి దేవుని మహాకృపను బట్టి రెవరెండ్ పీటర్సన్ గారు, అలాగే పాస్టర్ గారు పీడలు, వారి ద్వారా దేవుడు ఈ గొప్ప కార్యాన్ని జరిగించారు. ఈ ప్రాంతంలో వారిని దేవుడు నిలవబెట్టుకుని 4 చోట్ల సంఘాలను ఏర్పాటు చేయడానికి ప్రభు కృప చూపించారు. చాలా కాలం క్రితం పసివేదల గ్రామానికి కూడా నేను రావడం జరిగింది. ఆ సంఘంలో క్రిస్మస్ ఆరాధనలో పాల్గొనడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. చాలా కాలం తర్వాత మరలా వారి సంఘాల్లోనికి రావడానికి ప్రభు అవకాశం ఇచ్చారు. వారిని చూచినప్పుడు చాలా సంతోషమైంది. ఈ ప్రాంతంలో అంటే ఈ స్థలమందు ఈ 4 సెంట్ల స్థలాన్ని తీసుకోవడానికి ప్రభు కృప చూపించారు. ఈ చక్కటి మందిరం ఇక్కడ నిర్మాణం చేయడానికి దేవుడు అవకాశం ఇచ్చారు. నేను పశ్చాత్తలో కూడా మంచి మందిరాన్ని చూచాను. ఆ దినాల్లోనే మంచి మందిరం కట్టారు. మరి ఈ యొక్క 2వ మందిరం వారి సేవలో చూడడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. మంచి మందిరాన్ని దేవుడే వారి చేత కట్టించారు. ప్రభువుకు మహిమ కలుగును గాక. మరి దేవుని యొక్క దాసుడనగా, ముఖ్యంగా బైబిల్ మిషన్ సెక్రటరీగా వారిని నేను అభినందిస్తున్నాను. వారి కుటుంబమును వారిని నేను అభినందిస్తున్నాను. దేవుని యొక్క పరిచర్యలో మరి ఎంతగా ప్రభు వాడుకుంటున్న విధానాన్ని బట్టి, వారు నమ్మకంగా దేవుని పరిచర్యను జరిగించడాన్ని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తూ ఆనందిస్తూ ఉన్నాను. వారి యొక్క తమ్ముడు రెవరెండ్ విజయరాజ్ మరి మా ఏలూరు ప్యారిస్లో పాస్టర్గా ఉన్నారు. వారు నన్ను ఆహ్వానించారు. పూర్వం కూడా క్రిస్మస్ ఆరాధన పిలిచినప్పుడు కూడా వారే నన్ను పిలిచారు. ఆ తర్వాత పీటర్సన్ గారు అక్కడికి వెళ్ళిన తర్వాత పరిచయం అయ్యారు. ముందు పిలిచింది విజయరాజు. ఈరోజు కూడా విజయరాజు గారే నన్ను ఆహ్వానించారు. యాక్చువల్గా నాకు ఇది సమయం లేదు, నాకు ఈరోజు సమయం లేదు. నేను హైదరాబాద్ నుండి వస్తున్నాను. హైదరాబాద్లో క్రిస్మస్ జరిగించి ప్రయాణంలో వస్తున్నాను. ప్రయాణంలో వచ్చుతూ ఉండగా ఫోన్ నాకు చేశారు. యాక్చువల్గా నేను డైరీ చూడకుండా నేను తారీఖు ఇవ్వను. ఎందుకంటే వేరే వాళ్ళకి నేను తారీఖు ఇచ్చినట్లయితే మళ్ళా నేను చూడకుండా ఇచ్చేస్తే వారు ట్రబుల్ పడతారు, వారు ఇబ్బంది పడతారు. అది నాకు ఇష్టం లేదు. కొంతసేపు ఆ ఫోన్లో మాట్లాడుతూనే కొంతసేపు ఆలోచించి వెంటనే నేను సరే పెట్టేసుకోండి అని చెప్పాను. యాక్చువల్గా నేను డైరీ చూడలేదు. అయినప్పటికీ దేవుని చిత్తాన్ని బట్టి ఈ పూట ఖాళీగానే ఉంది. తర్వాత ఇంటికి వచ్చి డైరీ చూసుకుని సరే మరి ఇచ్చాం కనుక మరి తారీఖు సమయం ఇచ్చాము. వారు సరే అని చెప్పాను. తీరా చూస్తే మరి రోజు ఖాళీగా ఉంచుకోవడం జరిగింది. నిజానికి ఈ డిసెంబర్ 1వ తారీఖు నుండి రాత్రి వరకు ఖాళీ లేదు. ప్రతి రాత్రి ప్రతి పగలు ఎక్కడో చోట దేవుని వాక్యాన్ని బోధించడానికి, క్రిస్మస్ పండుగలు చేయడానికి దేవుడు ఈ దేవదాసునికి అవకాశం ఇచ్చారు. ఈరోజు నేను ఖాళీ ఉంచుకున్నాను. మళ్ళా రేపు నాకు నా చర్చిలో ఒక ముఖ్యమైన నా చర్చి పెద్దగారు బైబిల్ మిషన్ ఈ వాదోపవాదాలు జరిగిన మీకు అందరూ తెలుసు. ఈ కోర్టు వ్యవహారాలన్నీ చూడడానికి ఒక లాయర్ గారిని ఏర్పాటు చేసుకున్నాం. ఆ లాయర్ గారి ఇంట్లో కోర్టు రేపు పగలు. నేను కంగారు పడ్డాను. ఈరోజు అనుకున్నాను
కానీ తీరా చూస్తే రేపటి దినం అది సంతోషం. కనుక ఈరోజు ఒక్కటి నేను ఖాళీ ఉంచుకున్న నా పనులు చూసుకోవడానికి. నేను కూడా మనిషినే కనుక నాకు పనులు ఉంటాయి, నా సంఘ కార్యక్రమాల్లో పనులు ఉంటాయి. నేను ఒక మందిరం నేను కూడా కడతాను. పునర్నిర్మాణం 1990వ సంవత్సరంలోనే ఎంఎంపురం అనే ఒక గ్రామంలో చాలా పెద్ద మందిరం కట్టాము. అది మరలా పునర్నిర్మాణం జరిగించడానికి పనిని దేవుడు అవకాశం ఇచ్చారు. ఆ పనిలో నేనున్నాను. ఈ చూడడానికి అవకాశం లేదు. ఈరోజు ఒక్కరోజే ఖాళీ ఉంచుకుని వెళ్ళి ఆ పనులన్నీ చూసుకుందాం, దాని ప్రతిష్ఠ ఆరాధన కూడా పెట్టేసుకున్నాం. మరి అక్కడ దూతలు ఉంటారు, పరిశుద్ధులు ఉంటారు, దేవుడు ఉంటారు, దేవదాస్ అయ్య గారు ఉంటారు ఆ పనులు చూడడానికి. నేను వచ్చేటప్పుడే నా రెండు యవనస్తులైన వారు నాకు ఫోన్ చేశారు, అయ్య గారు చాలా పని అయిపోయింది, కొద్ది పని ఉంది అని చెప్పి. చాలా సంతోషంగా మీరు ఆ పనులు చూసుకోండి, నేను కార్యక్రమం చేయడానికి వెళ్తున్నానని చెప్పాను. సరే, మీరు ఎదురు చూస్తూ ఉన్నట్లుగానే మరి నాకు నిజానికి విజయరాజు గారు చెప్పింది 10 గంటలకల్లా ఇక్కడికి వచ్చేయమన్నారు. నేను లేట్ అయ్యానని చెప్పి చాలా స్పీడ్గా రావడం జరిగింది. 120 స్పీడ్లో నేను రావడం జరిగింది. ఎంత స్పీడ్గా వచ్చినా అరగంట లేట్ అయింది. 10:30 కల్లా మీ ప్రాంతంలో నేనున్నాను, ఈ చర్చిలో నేనున్నాను. మరి తర్వాత కూర్చోబోయే మరి సమయం మీరు రావడానికి ఆలస్యమైంది కనుక మేము ఇక నాతో కొద్ది సమయం తీసుకుందామని చెప్పారు. సంతోషం. ఏదైనప్పటికీ దేవుని కృపను బట్టి మీరు అందరూ కూడా ఈ ప్రతిష్ఠ ఆరాధనలో, క్రిస్మస్ ఆరాధనలో పాల్గొన్నందుకు ప్రభువుకు మహిమ కలుగును గాక, దేవునికి ఘనత కలుగును గాక, ప్రభువుకి మహిమ కలుగును గాక, క్రీస్తు బాలునికి మహిమ కలుగును గాక. సరే, దేవుని వాక్యంలో నుండి ముందుగా మందిరాన్ని గురించి 2 మాటలు చెప్పి అప్పుడు నేను క్రిస్మస్ వర్తమానాన్ని మీకు అందిస్తాను. మందిరముల గురించి 2 మాటలు మనం చూసినట్లయితే దేవుని వాక్యంలో నుండి దావీదు మహారాజు గారు రాసిన కీర్తనలు 65వ దావీదు కీర్తన 44వ వచనం మనం చదువుకుందాం. 65వ దావీదు కీర్తన 4వ వచనమును మనం చూసినట్లయితే, నీ ఆవరణములలో నివసించినట్లు నీవు ఏర్పరచుకుని చేర్చుకున్నవాడు ధన్యుడు. నీ పరిశుద్ధ ఆలయము చేత, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందిదము. దేవునికి మహిమ కలుగును గాక. మందిరము వలన మనకు కలిగే ప్రయోజనం ఏమిటి ఉపయోగం? ముందుగానే విజయరాజు గారు ఒక మాట చెప్పారు, దైవజనుడు చెప్పిన మాట. మందిరము కట్టిన వారు దేవునిని భూలోకానికి దించినవారు. ఎందుచేతనంటే మందిరము కట్టవలనని దేవుడే తెలియచేశారు. నిర్గమాకాండం 25వ అధ్యాయం 4వ వచనంలో దేవుడు మోషేతో మాట్లాడిన మాట, నేను మీలో నివసించున్నట్లు నా కొరకు ఒక ప్రత్యేకమైన స్థలమును ఏర్పాటు చేయి. దేవుడు కోరుకున్నాడు మందిరం కట్టమని. ఎందుకు దేవుడు మందిరం కట్టమన్నాడు అంటే, మనుష్యులతో సహవాసం చేయడానికి, మనుష్యులతో నివసించడానికి ఓ ప్రత్యేకమైన స్థలము దేవుడు కోరుకున్నాడు కనుక, ఆ దినాలలో ఇశ్రాయేలీయులు ప్రయాణంలో ఉన్నారు కనుక వారు ఈ యొక్క సమయమందు వారు గుడారములలో వేసుకుని ప్రయాణం చేస్తున్నారు కనుక మందిరమునకు ప్రత్యక్షపు గుడారం అని పేరు పెట్టారు. దేవుడు కోరుకున్న మందిరం. ఆ మందిరము తర్వాత మరి దేవుడైన యెహోవా సొలొమోను మహారాజు చేత యెరూషలేములో దివ్యమైన మందిరమును కట్టించాడు. 40 సంవత్సరాలు కట్టారు గొప్ప మందిరం. అందుచేత ఇక్కడ దేవుని వాక్యంలో చూసినట్లయితే ఈరోజు మనం చాలా మందిరాలు, అనేక చోట్ల మందిరాలు ఉన్నాయి. మందిరము వలన ఏమిటి అంటే, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పడుచు ఉన్నాము. దేవునికి మహిమ కలుగును గాక. మందిరములకు వచ్చిన వారందరికీ దేవుడు ఏం చేస్తాడు? మేలు దయచేస్తాడు, మేలుతో తృప్తి పరుస్తాడు. కనుక ఈ మహిమ మరణాత మహిమ స్వస్థశాలలోనికి ఈరోజు వచ్చిన మీకు, ప్రతి శుక్రవారపు స్వస్థత కూటానికి వచ్చిన వారికి, ఆదివారపు ఆరాధనకు వచ్చిన వారికి దేవుడు చేసే మరి దేవుడిచ్చే ఆశీర్వాదం ఏమిటంటే, మీకు మేలు కలుగును గాక. ఎవరైతే వస్తున్నారో వారందరికీ మేలు కలుగును గాక. మేలులో లేనిదే ఉంది.
అన్ని మేలులో ఉన్నాయి. ఆరోగ్యం మేలులో ఉన్నది, మీ కోరికలు తీర్చబడే మేలులోనే ఉంది. అందుచేత మేలు దయచేయువాడు దేవుడు కనుక ఎలా దయచేస్తానన్నాడు? మేలు చేత మిమ్ములను తృప్తిపరుస్తాడు. నాకు ఇది లేదు, నాకు కొద్దిగా కరువైంది, అలాగైంది ఇలాగైంది అనుకోకుండా దేవుడు ఇవ్వడం ప్రారంభించాడు కనుక ఇవ్వడం ఎలా ఇస్తాడు? తృప్తిగా, నాకు చాలులే అన్నట్టుగా ఇస్తాడు. అట్టి కృప ఈ మందిరంలో ఉన్న మీ అందరికీ దేవుడు దయచేయును గాక. మరొక మాట చదువుకుందాం మందిరాన్ని గురించి, అప్పుడు నేను క్రిస్మస్ వర్తమానంలోనికి వెళ్తాను. ఎందుకంటే ఈరోజు ప్రతిష్ట కనుక ఈ ప్రతిష్టలో పాల్గొన్న మీకు అందరికీ దేవుని ఆశీర్వాదాలు దేవుడు అనుగ్రహించాలి. దావీదు కీర్తనలు 84వ దావీదు కీర్తన 2వ వచనము మరలా చదువుకుందాం. యెహోవా మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సమ్మచెల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయించు ఉన్నవి. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు దేవుని మందిరములో మేలుంది. రెండవదిగా దేవుని మందిరంలో దైవ దర్శనము కలుగుతుంది. దైవ దర్శనం, దేవుని యొక్క దర్శనము మందిరములో దేవుడు మనకు అనుగ్రహించువాడై ఉన్నాడు. ఈ మందిరంలోనికి మరణాత స్వస్థతశాలలోనికి వచ్చిన వారందరికీ దేవుని దర్శనము కలుగును గాక. దేవుని దర్శనం అనుగ్రహించబడును గాక. దేవుని దర్శనము ఏమిటి మనకు దయచేయునది అంటే, మన శరీరమునకును మన ఆత్మకును ఆనందము దయచేయును. దేవుని దర్శనం ఏమిస్తుందండి? సంతోషం, సమాధానం, ఆనందం, మహదానందాన్ని దేవుని దర్శనము ద్వారా మనకు దేవుడు అనుగ్రహించువాడై ఉన్నాడు. ఈ మందిరంలోనికి వచ్చిన వారందరికీ దైవ దర్శనం కలిగి, ఆ దైవ దర్శనం ద్వారా కలిగే మేలేమిటి అంటే సంతోషము, సమాధానము, ఆనందము, మహా ఆనందము. దేవుడు మీ ఎల్లరకు దయచేయును గాక. అందరూ ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆమేన్. ఇంతకన్నా కావలసింది ఏముంది? సంతోషము సమాధానాన్ని కన్నా కావలసింది ఇంకేమైనా ఉందా? ఈ సమాధానాన్ని సంతోషాన్ని ఇవ్వడానికి దేవుడు ఈ మరణాత స్వస్థతశాలను ఈ ప్రాంతంలో నిలవబెట్టుకున్నాడు. ఇక్కడ దేవుని యొక్క దాసుడు పనిచేయడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. దాసుని కుటుంబాన్ని దీవించును గాక. సంఘమును ఆశీర్వదించును గాక. సంఘమునకు అంతటికి మేలు దయచేయును గాక. సంఘం అంతటికి సంతోషమే ప్రభు అనుగ్రహించును గాక. సమాధానం అనుగ్రహించును గాక. అత్యానందం అనుగ్రహించును గాక. ఆమేన్. నా పని అయిపోయింది. ఈ దీవెనలు ఇవ్వడానికి దేవుడు నన్ను ఇక్కడ పంపించాడు. ఆమేన్. ఇప్పుడు క్రిస్మస్ పండుగ. క్రీస్తు నేడు పుట్టెను. క్రీస్తు నేడు పుట్టెను. క్రీస్తు మన కొరకు పుట్టెను. క్రీస్తు మన అందరి కొరకు పుట్టెను. పాపుల రక్షకుడుగా క్రీస్తు నేడు పుట్టెను. లోక రక్షకుడుగా క్రీస్తు నేడు పుట్టెను. జగదైక రక్షకుడుగా క్రీస్తు నేడు పుట్టెను. జగద్రక్షకుడుగా క్రీస్తు నేడు పుట్టెను. దేవునికి మహిమ కలుగును గాక. నేను కొద్ది నిమిషాలు క్రిస్మస్ వర్తమానం కూడా మీకు అందించి నేను ముగింపులోకి వెళ్తాను. నేను చేతనంటే ఇప్పటికే 12:45 అయింది నా టైం, నా వాచ్. మీ వాచ్ ఎంత అయిందో నాకు తెలియదు. నా వాచ్ మొత్తం 12:45 అయిందంటే ఈ టైము యాక్చువల్గా నిజానికి భోజన సదుపాయములు ఏర్పాటు చేసే సమయం. ఈ సమయంలో దేవుని వాక్యము ప్రకటించమని మరి నేను నిలవబడ్డాను. మరి చాలామంది లోపల ఒకవేళ ఇబ్బందికరమైన వారు ఎవరైనా ఉన్నారా? వాక్యం చెప్పొచ్చా? నేను వాక్యం చెప్పడం ఖచ్చితంగా అరగంట నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. దేవునికి మహిమ కలుగును గాక. పిల్లరా, దేవుని యొక్క పిల్లలారా, దీనిలో దేవుని యొక్క ప్రేమ ఉంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి ఆ ప్రేమను రుజువు చేయడానికి తన అద్వితీయ కుమారుడి లోకానికి అనుగ్రహించాడు.
కనుక ప్రేమ అనే మాట మనం చూస్తే ఇది బైబిల్కు మూలమైన మాట. బైబిల్ అంతా కూడా దేవుని ప్రేమ మనకు తెలియచేస్తూ ఉంది. ప్రేమ అనేది చాలా ఇష్టమైనది, చాలా ఇంపైనది, చాలా ప్రీతికరమైనది. ఇవి ఇంత ఇష్టమైన మాటే కానీ ప్రేమ చాలా కష్టమైనది. అంటే నిజమైన ప్రేమ చూపించడం చాలా చాలా కష్టం. లోకంలోని ప్రేమలన్నీ కూడా స్వార్థముతో కూడా నిండి ఉన్నవి. కానీ యేసుక్రీస్తు వారి ప్రేమ నిర్దోషమైన నిష్కల్మషమైన ప్రేమ, స్వార్థము లేని ప్రేమ యేసయ్యది. ప్రేమలో 2 స్వభావాలు ఉన్నాయి. ప్రేమ అనే మాటకు 2 అక్షరాలు తెలుగులో, అలాగే 2 స్వభావాలు ఉన్నాయి ప్రేమలు. అది ఏమిటి అంటే, ఒకటి ఇచ్చుట, రెండవది వచ్చుట. ప్రేమలో ఉన్న 2 స్వభావాలు, ఒకటి ఇచ్చుట. ఇచ్చుటనే ఈ ప్రేమను దేవుడు చూపించుటలో, దేవుడు ఆరంభము నుండి ఆఖరి వరకు ఈ ప్రేమల సృష్టిలో ఉన్న మానవులందరూ కూడా ఈ ప్రేమలో ఉన్నారు. ప్రేమకు దాతృత్వం అంటే ఇవ్వడమే కానీ తీసుకోవడము ఎరగనది నిస్వార్థమైన ప్రేమ. ఆశించేది లేదు ప్రేమకు, ఇవ్వడం, ఇచ్చుట. అయితే దేవుని యొక్క ప్రేమ ఇచ్చుట అనే పదములో మనం చూసినట్లయితే ఏమిచ్చాడు అని అంటే, సర్వలోకములను దేవుడు మానవుని కొరకు సృజించాడు. ఆదికాండ 1వ అధ్యాయంలో సర్వ సృష్టి కనబడుతూ ఉంది. 5 రోజులలో దేవుడు సర్వలోకములను, సర్వ సృష్టిని కలుగచేశాడు. ప్రతిరోజు తాను కలుగచేసిన సృష్టిని చూచి ఇది మంచిది అని దేవుడు తలంచెను అని వ్రాయబడి ఉంది. ఆదికాండ 1వ అధ్యాయంలో ఈ మాటలన్నీ కనబడతాయి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ వచనాలు చదువుకొని మీకు హోంవర్క్ ఇస్తున్నా. ఇంటి పని మీరు ఇక్కడికి వచ్చి వెళ్ళిపోతే అయిపోయింది అనుకోవద్దు. మీకు పని అప్పగిస్తున్నాను. మందిరంలోకి వచ్చిన వారందరికీ పని ఏమిటి? ఆదికాండం 1వ అధ్యాయాన్ని మీరు బాగుగా ఇంటికి వెళ్ళిన చదివితే నేను చెప్పినవన్నీ దానిలో ఉన్నాయి. ఎందుకంటే దేవుని ప్రజలై ఉన్నవారు దేవుని వాక్యం బోధించబడినప్పుడు దానిని ఇంటికి వెళ్ళిన తర్వాత పరిశీలించుకోవాలి. అందుచేత మీరు చదువుకోండి. అక్కడ దేవుని యొక్క సృష్టి 5 రోజులలో సర్వలోకములను కలుగచేశాడు. అంటే ఆకాశమును, ఆకాశమందున్న జ్యోతులను, భూమిని, భూమి లోపల గనులను, భూమిపై ఉన్న వృక్ష సంపదను, భూమిపై ఉన్న జంతువులను, పశువులను, పక్షులను, వీటన్నిటినీ దేవుడు మాట ద్వారా కలుగచేశాడు. కలుగును గాక అంటే ఇవన్నీ కలిగాయి. అది అక్కడ వ్రాయబడి ఉంది. వెలుగు కలుగును గాక అంటే వెలుగు కలిగింది. భూమి నీరు వేరగును గాక అంటే నీరు భూమి వేరయ్యింది. ఆ నీటికి సముద్రం అని, భూమికి భూమి అని దేవుడు పేరు పెట్టాడు. అందుచేత దేవుని యొక్క పిల్లలారా, సృష్టి యావత్తు కూడా 5 రోజులలో మాట ద్వారా దేవుడు కలుగచేశాడు. ఎందుకు అని అంటే 6వ రోజు చేయబడుతున్న సృష్టి. 6వ రోజు చేసినది ఏమిటి అంటే, దేవుడు 6వ రోజున ఒక మట్టిని తీసుకుని ఆ మట్టిని ఒక బొమ్మగా చేశాడు. 6వ రోజు మానవ నిర్మాణం. కనుక దేవుడు కలుగచేసిన ఈ సృష్టి యావత్తు మనిషికి దేవుడు దానముగా ఇవ్వడానికి, మానవ ఉపయోగార్థమై సృష్టిని ముందుగా కలుగచేశాడు. మానవుని కలుగచేయలేదు. ముందు మానవునికి ఉపయోగకరమైనది ఏది అయినదో అది ఆలోచన. మన పిల్లలైన వారు ఎంతో సుసంపన్నంగా హాయిగా జీవించాలని ప్రతి తండ్రి, ప్రతి తల్లి ఆలోచన చేసి వారి యొక్క బాగోగులు చూచుకుంటూ ఫలములన్నీ కూడా మానవుని కొరకు దేవుడు చేసి ఇచ్చాడు. భూమి పైన ఇవన్నీ ఉన్నాయి. లేకపోతే అసలు మనుగడే లేదు. నేను ఇక్కడికి వచ్చామంటే కారులో వచ్చాం. చాలా కారు ఏమండి ఎక్కడ వస్తుంది? భూమి లోపల నుండి గ్యాస్ నిక్షేపం. చూస్తే ఐరన్ లేక ఇనుము నిక్షేపం, ఇనుము రాయి ఎక్కడ వచ్చింది? దేవుడు వాటిని ఉంచితే మానవుడు చోట ఆ బావి అయిపోతే మరొక చోట బావిలో నుండి క్రూడాయిల్ పుడుతుంది. చేసి మానవునికి దేవుడు ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక రెండవదిగా దేవుడు తన స్వరూప్యమున, తన పోలిక చొప్పున నరులను చేయుదుము అనుకున్నారట. ఆదికాండం 1వ అధ్యాయంలో ఈ మాటలు ఉంటాయి. దేవుని మనిషి యొక్క రూపం ఎవరిది అంటే
దేవునిదే. దేవుడు అన్నాడు, ఆలోచన చేస్తున్నాడు, మన పోలిక చొప్పున మన స్వరూప్యమున నరులను చేయుదును అనుకున్నాడు దేవుడు. అనుకుని ఈ సృష్టి అంతా అయిన తర్వాత 6వ రోజు దేవుడు మట్టిని తీసుకుని ఇచ్చే వాటలో దేవుడు తన స్వరూపాన్ని ఇచ్చాడు. మన రూపం ఎవరిది? మా నాన్నది అంటామా? మా అమ్మది అంటామా? మీ అమ్మ రూపం ఎవరిది? వాళ్ళ నాన్నదా? వాళ్ళ నాన్న రూపం ఎవరిది? అలా వెనక్కి వెళ్ళిపోతే ఆదాము నుండే కదా మనం అందరం వచ్చాము. ఆదాము రూపం ఎవరిది? చెప్పాలి, ఎవరిదండి? దేవుని రూపము. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రూపాన్ని దేవుడు మనకు ఇచ్చాడు. అంటే ఆయన కళ్ళు ఉన్నాయి, నోరు ఉంది, చెవులు ఉన్నాయి, చేతులు ఉన్నాయి. దేవుడు ఈ రూపాన్ని ఇచ్చాడు. రూపం ఇవ్వడమే కాకుండా మరొకటి ఇచ్చాడు అక్కడ. ఆయన ఏమిటంటే ప్రాణమును, జీవమును, ఆత్మను దేవుడు మనకు అనుగ్రహించాడు. ఎంత గొప్ప ప్రేమ అండి! బొమ్మ చేసి అక్కడ పెడితే ఉపయోగం ఏమిటి? మట్టి బొమ్మ అక్కడ చేస్తే ఉపయోగం ఉందా? ఆ బొమ్మలోనికి దేవుడు ఏం చేశాడు? ఏమనుంది అక్కడ? ఆయన జీవవాయువును ఊదగా అతడు జీవించు ప్రాణి అయ్యాడంటే మనలో ఉన్న ప్రాణము, మనలో ఉన్న జీవము, మనలో ఉన్న ఆత్మ ఎవరిది? దేవునిది. దేవుడు మనకి ఇచ్చాడు. అందుచేతని ఆత్మ ఒకవేళ దూరం అయితే అతను దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు అంటారు. ఎందుచేత? దేవుడు ఇచ్చాడు కనుక దేవుని దగ్గరికి వెళ్దాం. కనుక దేవుడు మనకి ఏమి ఇచ్చాడు? ఈ రూపం ఇచ్చాడు. ఈ రూపములో ఉన్న ప్రాణం ఇచ్చాడు. ఈ రూపములో ఉన్న జీవం ఇచ్చాడు. ఈ రూపములో ఉన్న ఆత్మను దేవుడు ఇచ్చాడు. ఈరోజు మనందరము జీవించు వారముగా ఉన్నాము అంటే అది దేవుని యొక్క ఉచితమైన కృప తప్ప మరొకటి కాదు. మన బలము, మన శక్తి, మన గొప్పతనము, మన ఆస్తి, మన అంతస్తు ఇవేమి మనను సజీవులముగా ఉండలేవు. ఉంటాయా? వాటి వలన ఏమైనా కలుగుతుందా? ఒక మాట చెప్తున్నాను, నేను ఏమనుకోకుండా. నేను ఈరోజు మీ దగ్గరకు రావడానికి బయలుదేరి వస్తూ ఉంటే, మంచి మార్గంలో మా చర్చి దాటి వస్తూ ఉంటే పిలాసపేట అనే పేట ఉంది. ఆ పేటలో ఒక చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి, చాలా యవనస్తుడు. నిన్నటి రోజు ఉదయము అతను నేను చూచాను. కోర్టులో అతను లాయర్. కోర్టులోకి నేను ఊరిని వెళ్ళి ఆ లాయర్స్ అన్న పలకరిద్దాం, చాలా కాలం అయిపోయింది, పలకరించడానికి వెళ్ళాను. వెళ్ళినప్పుడు అక్కడ నాకు ఎదురుపడ్డాడు. బాగానే ఉన్నాడు, బలంగా ఉన్నాడు. ఈరోజు నేను కారులో వస్తూ అక్కడ కొంతమంది జనం ఉన్నారు. జనం ఏమిటి ఇక్కడ ఉన్నారు, ఎందుకున్నారు అనుకుంటే కొంచెం ముందుకు వచ్చేపడుకోగా ఒక ఫ్లెక్సీ కనబడుతుంది. ఆ ఫ్లెక్సీలో మహిమ ప్రవేశమానం ఉంది. చూస్తే అతని పేరు కనబడుతుంది, ఫోటో ఉంది. నేను చాలా ఆశ్చర్యపడ్డాను. చాలా యవనస్తుడు, దాదాపు ఒక 50 సంవత్సరాలు లోపు, నాకు 50 సంవత్సరాలు ఉంటాయి. నిన్న ఉదయం చూశాను అతను. నేను కోర్టులో చూశాను. కోర్టుకు వెళ్ళాడు. కోర్టులో అతను మోటార్ సైకిల్ మీద వెళ్తూ నేను చూశాను, అక్కడ కనబడ్డాడు. ఈరోజు ఉదయం చూస్తే చెప్పాలి, ఈరోజు ఉదయం చూస్తే అతని మరణ వాత ఫ్లెక్సీలో కనబడుతుంది. అతను మరణించాడు రాత్రి. వెంటనే చూసి మన లాయర్ గారికి ఫోన్ చేశాను. అయ్యా మరి ఏంటి ప్రతాప్ అతని పేరు, ప్రతాప్ సంగతి ఏమిటి, అలా ఏమిటి అతను ఫ్లెక్సీ కనబడుతుందంటే చెప్పారు ఆయన, నా గారు రాత్రి 9 గంటలకు అతనికి హార్ట్ అటాక్ వచ్చిందట, మరణించి. ఎంత విచారమో చూడండి. కనుక ఈరోజు మనం సజీవులుగా ఉన్నాము అంటే అది దేవుని కృప. చెప్పండి అందరూ. ఇది నిజమానగా నీ ఆలోచనలో పడదట. ఆలోచనలో పడగానే సాతాను అన్నాడు, ఈ పండు తిని దినమా నీవు నిశ్చయముగా చావు కానీ నీవు దేవత అవుతావు. ఎంతది క్రిస్మస్ రోజున ఆయన కోరిక ఒకటి ఏంటంటే నీ హృదయము ఆయన కోరుకునేది ఏమిటండి? ఇన్ని ఏర్పాట్లు చేసిన దేవుడు అడిగే మాట ఏమిటి? నీ హృదయము నాకు ఇవ్వతే చాలు. ఏమీ కోరుకోవడం లేదు, కానీ ఆయన కోరే కోరిక ఏమిటి? ఆదాము అవలైన వారు కూడా వారిని ఆయన ప్రభు ఒక కోరిక కోరడానికి సిద్ధంగా ఉన్నారు. ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావా? క్రిస్మస్ రోజున పండుగ చేసుకోవడానికి వచ్చిన సోదరులారా, దేవుని పిల్లలారా, విశ్వాసులారా, నా ప్రియమైన తెలుగు మాట్లాడు ప్రజలారా, యేసు క్రీస్తు వారి నామములో ఈ దీనదాసుడు అడుగుతున్న మాట ఏమిటంటే నీ హృదయమును దేవునికి ఇవ్వడానికి నీవు సిద్ధపడి వచ్చావా? లేకపోతే ఈ హృదయాన్ని దేనికైనా ఉపయోగించుకోవడానికి ఇంకా సమయం ఉందా? సమయం ఇక
సమయము సంపూర్ణమైపోయింది, సమయం అయిపోయింది, ప్రపంచాకాశానికి వచ్చేస్తున్నాడు. ఇంకా నీ హృదయంలో యేసయ్యను చేర్చుకోకు. దైవజనుడు దేవదాసయ్య గారు 16వ కీర్తనలో రాశారు, హృదయమను తొట్టెలో ఉండుమని మొరపెట్టుకో. ఈ హృదయాన్ని దేవునికి, ఆయన చిత్తానికి, ఆయన చిత్త ప్రకారమైన జీవితానికి, అప్పుడు నిన్ను తీసుకుని ఆయన మధ్యాకాశాన్ని తీసుకువెళ్ళి ఆయన సిద్ధపరిచినవన్నీ మళ్ళా నీకు అక్కడ ఇచ్చేస్తాడు. అవి కంటికి కనబడవు, హృదయ గుమ్మనకు అర్థం కావు, కానీ మనసుతో చూడండి. బైబిల్లో ఉన్న మాటలు చెబుతున్నాను నేను. నువ్వు మనసుతో చూస్తే ఆ ఉన్నతమైన లోకం, ఆ పరలోకం, ఇందాక మనం చదువుకున్న పరలోకాన్ని గురించి, అక్కడ ఏ దేవాలయమును నాకు కనబడలేదు. క్రీస్తు ప్రభువే అక్కడ దేవాలయము. ఆ దేవాలయంలో దీపములు అక్కర్లేదు. ఆ దేవాలయము అక్కడ రాజవీధులన్నీ కూడా బంగారమే. అంత సుసంపన్నమైన లోకము. ఆ లోకంలోనికి మనం తీసుకురావడానికి గాక. ఆమేన్. క్రీస్తు నేడు పుట్టెను, క్రీస్తు నేడు పుట్టెను. చిన్న ప్రార్థన. దయగల ప్రభువా, సర్వము మాకు ఇచ్చివేశావు. ఒక చిన్న కోరిక మమ్మల్ని కోరావు, మీ హృదయము నాకు ఇమ్మని. కనుక ఇన్ని సర్వ సదుపాయాలు అనుభవించిన ఈ పిల్లలు, రక్షణ భాగ్యమును అందుకున్న ఈ పిల్లలు సంపూర్ణముగా వారి హృదయాన్ని నీకు ఇచ్చివేయలాగున వీరిని మీరు సిద్ధపరచు. ఇక్కడ చేరిన వారందరూ హృదయాలు మీకు ఇవ్వగలిగిన స్థితిని మీరు దయచేసి మంచి ఆకాశంలో మేఘరాకలో వచ్చిన మీ రాకను ఎదుర్కొనే భాగ్యం ఇక్కడ ఉన్న వారందరికీ దయచేయండి. ఇక్కడ సేవ చేయించున్న బిడ్డ సంఘాన్ని, పాస్టమ్ గారిని, బిడ్డలను ఆశీర్వదించు. సంఘములను దీవించండి. సేవకులను, వచ్చిన సేవకులందరిని ఆశీర్వదించు. కృపయు సమాధానం, క్రిస్మస్ ఆనందము, సంతోషం ఈ పిల్లలందరికీ మీరు దయచేయము. మహిమబాలుడుగా మన కొరకు వచ్చి మహిమ మేఘంలోనికి రక్షకుడుగా, పెళ్లి కుమారుడుగా వచ్చుచున్న నా ప్రియుడైన యేసు నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ మరణాత. మరలా దేవుని చిత్తమైతే, దేవుని రాకడ ఆలస్యమైతే, మరలా ఎప్పుడైనా మీ పాస్టర్ గారు పిలిస్తే మరలా వచ్చి దేవుని వాక్యం మీకు తెలియజేస్తాను. సెలవు. మరణాత. మానేలయ్య గారు మన మధ్యకు రావడం ఎంతో సంతోషం. అయితే వారు ఇచ్చినటువంటి సందేశమును బట్టి మనకి ఇంకా సంతోషంగా ఉన్నవారు అందరూ చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచండి. క్రిస్మస్ అనగా ఏమిటన్నారు అయ్య గారు? ఏమన్నారు చెప్పండి? క్రిస్మస్ అనగా ఇచ్చుట. క్రిస్మస్ అంటే ఏంటి చెప్పండి? ఎందుకంటే దేవుడు తన ఏకైక కుమారుణ్ణి మనకి గిఫ్ట్గా ఇచ్చాడు. అంటే దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు. అంటే లోకంలో ఉన్నటువంటివన్నీ కూడా దేవుడు ఇచ్చినటువంటి. అయితే అయ్యగారు ఒకే ఒక మాట అడిగారు. ఏం చెప్పండి? మీ హృదయం ప్రభువుకి ఇవ్వమని. ఇంకా ఏమైనా అడిగారా? మీ పొలాలు కానీ, మీరు ధరించేటువంటి బంగారం కానీ ఇచ్చి ఉన్నారు. కాబట్టి మీ హృదయమును ప్రభువుకి ఇస్తే కనుక సృష్టిలో ఉంచినటువంటి ప్రతి జీవి నీది అని చెప్పేసి దేవుడి దినాన మీకు తెలియజేశారు. కాబట్టి మీ హృదయాన్ని ప్రభువుకి ఇవ్వండి, ప్రభువు మిమ్మల్ని దీవిస్తాడు. చక్కటి వర్తమానం అందించినటువంటి మరి దైవజనులు, బైబిల్ మిషన్ సెక్రటరీ అయ్యగారు అయినటువంటి ఐఐడి మానేల్ అయ్య గారికి మరి నా పక్షముగా, కుటుంబ పక్షముగా, సంఘ పక్షముగా మరి ప్రత్యేకమైన 200 మరణాలు తెలియజేస్తున్నాను. మరి వారి యొక్క తండ్రి గారు వైఐడి రత్నమయ్య గారు మరి సెక్రటరీగా ఉన్నప్పుడు వారు పసివేదల అనేటువంటి గ్రామం మన యొక్క సంఘానికి వచ్చారు. మంచి వర్తమానం అందించారు. మన సంఘం కూడా ఎంతో ఆశీర్వదించబడింది. మరలా ఈ నూతన మందిరం మరి వారి చేతుల మీద ప్రతిష్ఠించడం అనేటువంటిది మాకు ఎంతో సంతోషము. మరి మీ ద్వారా దేవుడు మాకు ఎంతో ఆశీర్వాదం అనుగ్రహిస్తున్నాడని చెప్పేసి ప్రభు పేట నమ్మి దేవుని మహిమపరుస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. మంచి సమయంలో మరి అధికారులు అయిన వారు మన మధ్యకు వచ్చారు కాబట్టి వారిని సత్కరించడం అనేటువంటిది మన యొక్క బాధ్యత. ఎందుకనంటే 1 తిమోతికి రాసిన పత్రిక
మరి 5:17 వచనంలో చక్కగా సన్మానమును గురించి వ్రాయబడి ఉన్నది. ఒకసారి చదవండి. ఆ మాటను చదివిన తర్వాత వారికి సన్మానమును మనం జరిగిద్దాం, సన్మాన కార్యక్రమాన్ని. మరి ఈ సమయంలో అమ్మగారు మరి సిద్ధముగా ఉండాలి. అలాగనే మా యొక్క పిల్లలందరూ కూడా సిద్ధముగా ఉన్నట్లయితే అయ్యగారిని మరి సాల్వాతో సత్కరించి పూలమాలతో మరి వారిని గౌరవించాలని ఆశపడుచు ఉన్నాం. బాగుగా పాలనచే పెద్దలను విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడి వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచమని చెప్పేసి దేవుడి తెలియజేస్తున్నాడు. కాబట్టి మరి మందిర ప్రతిష్ఠకి చేసినటువంటి మరి దైవజనులను మరి కుటుంబ పక్షముగా సంఘ పక్షముగా సాల్వాతో సత్కరించి పూలమాల వేసి మరి సన్మానించాలని ఆశపడుచున్నాం. అమ్మగారు వస్తారు. ఈ యొక్క సన్మానమును అయ్యగారు స్వీకరించాలని కార్యక్రమం జరిగించారు. ప్రభుకు మహిమ కలుగును గాక. మరి సన్మానానికి గొప్ప అర్హత ఏమీ లేకపోయినా దేవుని సేవకుడను కనుక వారు గౌరవించారు. అందుచేత వారికి నా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. సంఘం అంతటికి మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియ. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ప్రతి శుక్రవారం జరుగుతున్న స్వస్థత కూటానికి మీరు అందరూ వచ్చి దేవుని ఆశీర్వాదాలు పొందండి. ప్రతి ఆదివారం ఆరాధన ఇక్కడే జరుగుతుంది కనుక ఆదివారం ఆరాధన కూడా పాల్గొని దేవుడిచ్చే ఆశీర్వాదాలు మేలులు పొందాలని మీకు అందరికీ మనవి చేస్తున్నాను. మరణాత మరణాత. మరొకసారి శుభాలు తెలియజేసినటువంటి అయ్యగారికి మనందరి పక్షముగా 200 మరణాలు తెలియజేస్తున్నాం. మరణాలు అందరూ మరలా చెప్పండి, గట్టిగా చెప్పండి, ఇంకా గట్టిగా చెప్పాలి. మంచిది. అర్పణల మార్పుల నిమిత్తం ప్రార్థన చేస్తున్నాము. దయచేసి అందరూ కూడా మోకరించి కళ్ళు మూసుకోండి.
ఇచ్చినటువంటి ప్రతి విధమైన కానుక అర్పణను బట్టి ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతిగా మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. ఈ యొక్క మందిర ప్రతిష్ట దినమున ఈ క్రిస్మస్ ఆరాధనలు మిమ్మల్ని ఆరాధించడానికి వచ్చిన ఈ భక్తులైనటువంటి వీరందరిని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన బిడ్డలను బట్టి వందనాలు. మిమ్మల్ని ఆరాధించడానికి వచ్చినటువంటి గొర్రెల కాపరులు వారి మంద నుండి ఒక గొర్రెను మీకు అర్పించి మిమ్మల్ని స్తుతించారు. అలాగే తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి బంగారు సాంబ్రాణి గోడకులను అర్పించి మీకు నాయన మరి స్తుతులు, స్తోత్రములు చెల్లించారు, మిమ్మల్ని ఆరాధించారు. అలాగనే ఈ మందిర ప్రతిష్ట రోజున అయా ఇదిగో ఈ క్రిస్మస్ ఆరాధనలో ఆరాధించడానికి వచ్చిన బిడ్డలు అర్పించి ఈ అర్పణలను మీరు స్వీకరించి ఇదిగో నీ బిడ్డలను దీవించి ఆశీర్వదించండి ప్రభువా. బాలయేసువా, మిమ్మల్ని హత్తుకొని ముద్దు పెట్టుకున్నటువంటి వీరిని మీరు కుటుంబములను దీవించి ఆశీర్వదించి మహిమ, ఘనత, ప్రభావములు మీరే పొందమని మా కొరకు బాలయేసుగా వచ్చి వేసిన యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. మంచిగా అందరు కూర్చోనండి. క్యాండిల్స్ తీసుకురండి. సమయంలో ఒక విషయం ఏమిటంటే జాతి వినాలి. ఇందాక వచ్చినటువంటి మరి దైవజనులు వైఐడి ఇమానుయేల్ అయ్య గారు ఏలూరు నుంచి వచ్చారు. వారు చక్కటి సందేశం ఇచ్చి వారు తిరిగి వెళ్ళారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని మరలా కొనసాగించవలసినటువంటి మరి సేవకులు ఉన్నారు కాబట్టి దయచేసి ఎవరు మాట్లాడుతూ మా ఎలా హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ. క్రీస్తు నేడు పుట్టెను, క్రీస్తు మన నూతన మందిరంలో పుట్టెను. హల్లెలూయా. క్రిస్మస్ ప్రతి ఒక్కరు కలిసి పాడదాము. రెండు చేతులు చప్పట్లు కొట్టి దేవనామం మంచు అయితే మా బ్రతుకులందరూ అలాగే నాయన మా యొక్క జీవితాలకి వెలుగై కాబట్టి మీ వెలుగులో మమ్మల్ని నడిపించమని అయా ఇదిగో తండ్రి వెలుగనే సత్యంలో మమ్మల్ని నడిపించి బలపరిచి దీవించి ఆశీర్వదించి మహిమ పొందమని మహిమ బాలుడిగా ఈ లోకానికి వచ్చి వేసిన యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. సంఘాలన్నిటికీ సెక్రటరీ గారు ఆయన వచ్చినప్పుడు మేము ఎంత వినయంతో ఇస్లాము మీరు చూసారు కదా, వారిని ఎంతగా గౌరవించాం చూసారా. మరి ఆయన వెళ్ళిపోయిన తర్వాత మరి కార్యక్రమం జరిగించారు కాబట్టి అలా అక్షయ వస్త్రాలు వేసుకొని అలా ఈ కార్యక్రమాన్ని జరిగిస్తున్నాం. కాబట్టి దయచేసి వారిని మేము ఎలాగైతే గౌరవించామో మీరు కూడా నన్ను అలాగే అమ్మగారి పిల్లల్ని గౌరవించాలి, మాట్లాడకూడదు. దయచేసి జరిగే కార్యక్రమాన్ని శ్రద్ధతో, ఓపికతో వీక్షించాలని ప్రభుత్వం తెలియజేస్తాను. అమ్మగారు కూడా పైకి వస్తారు, పిల్లలు కూడా పైకి వస్తారు.